చూసారా మా చిక్కుడు పాదు ఎంత బాగా గెల్లా వేసాయి. కనుపు చిక్కుడు అంటారండి ఇది. నమస్తే అండి, వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్. ఈ చిక్కుడు కిందనే పెడితే అది పైకి అల్లిసిందండి. మన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో పెట్టాను. 2 చిక్కుడు పాదులు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలోనే పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు కాపు ఉండదు కదా డ్రాగన్ ఫ్రూట్. అంతర పంటగా ఇది వేసుకుంటే మనకి చిక్కుడు కాస్తాయి కదండి. చిక్కుడు కాసినంతసేపు చిక్కుళ్ళు కాస్తాయి. అందుకనే ఇందులో పెట్టాను. ఇవ్వండి కొద్దిగా చిక్కుళ్ళు అయ్యాయి, కోసేద్దాం. ఎందుకంటే అవి మళ్ళీ కొయ్యకపోయామనుకోండి ఇవి ఎండిపోయి ఇంకా పాడైపోతాయి. కొద్దిగా అయినా సరే అవి గింజ కట్టేటప్పటికి కోసేయడం మంచిది. చిక్కుళ్ళు కొద్దిగా వేయండి. అంతా పూతతో ఉంది, చెట్టు అంతా పూతతోటే ఉంది. చిక్కుళ్ళు చాలా బాగుంటాయండి. చిన్న చిక్కుళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మన మిద్దె తోటలో ఏ పండించుకున్న టేస్టేనండి. ఎందుకంటే ఏ మందులు కొట్టం కదా. ఆర్గానిక్గా పండించే ఏ ఒక పంట అయినా టేస్ట్గానే ఉంటుంది. కొద్దిగా ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో కొయ్యడం, కుర్చీ వేసుకొని దానిపై ఎక్కి పందిట్లు కోస్తున్నానండి. టమాటీలు కూడా ముగ్గిపోయాయండి. ఇది కోసిస్తాను ఇంకెందుకు. చూడండి ఎంత పళ్ళు అయ్యాయో. నేను పశువుల ఎరువు మట్టే కలిపేసి పెడతానండి మొక్కలు. ఇంకేమీ వేయను అసలు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లు మాత్రం ఇస్తాను రోజుకొకటి. చూడండి ఎంతకొక పండు అయిందో చూడండి. అయ్యాయండి. చిన్న కాయల్లాగా ఉన్నాయి, ఒక 2 ఉన్నాయండి. అవి కొయ్యపోతే ఒక చిన్న పిందులకి బలం ఉండదు. ఇవి ముగ్గిపోతాయి. ఇవి కలర్ వచ్చాయి, చిన్న కలరు కోస్తాను. మరి ఎందుకంటే 10 టమాటీలు అయ్యాయండి, కొద్దిగా చిక్కుళ్ళు. దానిమ్మకాయ చూడండి, పక్షులు ఎంత ఎలాగ పొడిచేయ. ఒక 2 కాయలు కోద్దామండి, ఉంచుదాం. 2 కాయలు కోస్తాను. దానిమ్మకాయలు స్వీట్ లెమన్ కొద్దిగా పండాయి, కోద్దాం. చెట్టు నింపుగా ఉన్నాయండి. బాగా పసుపుగా అయినవి మనం కోసుకుంటే బాగుంటాయి. లేకపోతే ఆగరగా ఉంటాయి, తినలేము. ఇలాగైతే పుల్లగా తీయగా బాగుంటాయి. తొక్కతో తింటే అలాగా మనం భోజనం చేసే ఒక స్వీట్ లెమన్ తింటే చాలండి, జీర్ణం అయిపోతుంది మనకి తిన్న ఆహారం. చక్కగాను ఇవ్వండి. ఒక 5 కోసాను. ఇదండి చిన్న హార్వెస్ట్, మా మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ అండి. చూసారా దానిమ్మకాయలు కిందకి తీసుకొచ్చానండి. చాకు లేదు, కిందకు వచ్చి చాకుతో కోసాను. ఎంత సంతోషం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.